ఏ హాస్పిటల్ అయినా ఎక్కడైనా సరే ఈ రూల్ ఉంటే బాగుండు అని నాకు చాలా సార్లు అనిపించింది. మీకు కూడా అనిపించిందా? అనిపిస్తే కామెంట్ చేయండి. ఒక వైఫ్ కి తన హస్బెండ్ నుంచి రెస్పెక్ట్ కానీ, లవ్ కానీ, కేరింగ్ కానీ ఇవన్నీ రావాలి అంటే ఖచ్చితంగా తన డెలివరీ టైంలో హస్బెండ్ ని ఖచ్చితంగా పక్కనే ఉంచి డెలివరీ చేయాలి. అది సి సెక్షనే కానీ, నార్మలే కానీ. డెలివరీకి మనం ఎంత పెయిన్ అనుభవిస్తామో అంత పెయిన్ వాళ్ళు పడలేరు కాబట్టి అట్లీస్ట్ చూస్తే అయినా వాళ్ళకి తెలియాలి. వైఫ్ డెలివరీని కళ్ళతో చూసిన ఏ మగాడైనా రెస్పెక్ట్ కానీ, లవ్ కానీ, కేరింగ్ కానీ ఇవ్వకుండా అస్సలు ఉండడు. నేను చాలా మంది మగవాళ్ళని చూసిన వాళ్ళ అమ్మలకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఏదైనా వాళ్ళ వైఫ్స్ కి ఇవ్వరు. బిగ్ రీజన్ ఏంది అని అంటే నన్ను కన్నది. ఎస్, అది నిజమే. అసలు ఎంత కష్టపడి కనుంటుందో నిన్ను కూడా. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అని అంటే సేమ్ నీ వైఫ్ కూడా నీలో సగ భాగం అయ్యి నిన్ను తండ్రి అని పిలిపించడానికి, నిన్ను తండ్రిని చేయడానికి, తను తల్లి అవ్వడానికి నీ తల్లి ఎంత కష్టపడ్డదో తను కూడా అంతే కష్టపడుతుంది. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. తల్లి కంటే పెళ్ళం గొప్పది అని నేను ఎప్పుడు చెప్పను, కానీ ఇది ఒక రీసైకిల్ జర్నీ అంతే. తను కన్నది, నేను కన్న వాళ్ళు కూడా రేపు ఒకరిని కనాల్సిందే అంతే. నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అని అంటే ఒక భార్యకు కావాల్సింది ఏది కాదు అసలు. పెళ్ళైన తర్వాత వాళ్ళ అమ్మ ప్రేమ కూడా లేకపోయినా ఉంటది, కానీ ఒక భర్త ప్రేమ లేకపోతే ఉండలేదు అసలు. అంత ఇష్టం భర్త ప్రేమ అంటే. భర్త అంటే నేను ఈ ముచ్చట కూడా అందరి ఆడవాళ్ళ గురించి అంటలేను, ఓన్లీ భర్త మాత్రమే లైఫ్ అనుకుని బతికే ఆడవాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నా. సో రెస్పెక్ట్ ఇవ్వండి వైఫ్కి ప్లీజ్.